జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఫిరంగిపురంలోని కొండల్లో జరిగిన మైనింగ్ బ్లాస్ట్లు 7గురు మృతి చెందారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. ఓర్చి నరసింహారావు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం ఫిరంగిపురం క్వారీస్ దగ్గర ఈ రోజు దారుణమైన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 5గురు మృతదేహాలని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ వెలికి తీయడం జరిగింది. మరొకరి కోసం రిస్క్ చేస్తారు. రిస్క్ టీమ్ చర్యలు ఇప్పటికే తీసుకుంటుంది. ఇక్కడ జేసీపీ కానీ ఫైర్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా పోలీసులు మొత్తం కూడా ఇక్కడే తిష్టవేసి సహాయక చర్యలు చేపడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే 5గురు మృతదేహాలను బయట తీయడం జరిగింది. ఒక 2 స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు వస్తుంది. మొత్తం ఈ రోజు కూలి పనులకు 8 మంది వచ్చినట్టు తెలుస్తుంది. ఘటనా స్థలానికి జరిగినటువంటి కలెక్టర్ కోనా శశిరి గాని రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ ఇప్పటికే ఇక్కడ దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకి చంద్రన్న బీమా అసంఘటిత కార్మికులు ఏదైతే ఉందో దాని కింద 5 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి, మరోవైపు రేపు దాన సంస్కారాలకి ప్రభుత్వం తరపు నుంచి 5,000 ఇస్తున్నట్లు కూడా కలెక్టర్ కోనా శశి గారు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ మైనింగ్ క్వారీ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అతను గంట రాంబాబు పేరు వినిపిస్తుంది. అతను పైన కేసు నమోదు చేస్తాం. అంతేకాకుండా ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, వాళ్ళు హోల్ చేస్తడం జరిగిందా లేకపోతే కొండను పీల్చేందుకు బాంబు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతం అయితే 5గురు మృతదేహాలు వెలికి తీయడం జరిగింది. వీళ్ళంతా గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి కార్మికులుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తున్నటువంటి సమాచారం మేరకు ప్రస్తుతం అయితే ఇక్కడ సహాయక చర్యలకు మాత్రం చేపట్టినట్టు మనం చెప్పుకోవచ్చు. పోలీసులు గుంటూరు ఎస్పీ రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ గాని నర్సాపేట డిఎస్పీ నాగేశ్వరరావు గాని అంతేకాకుండా ఫిరంగిపురం పోలీసులు ఇక్కడే సహాయ చర్యల్లో పాల్గొన్నట్టు మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ రోజు గుంటూరు జిల్లా ఫిరంగిపురం క్వారీల్లో దారుణమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. వారి ప్రమాదంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందినట్టు కూడా చెప్పుకోవచ్చు. చెందిన వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉంది నరసింహారావు? మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళు దీనగాథ స్థితిలో ఉన్నట్టు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 5గురు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. వారు ప్రమాదం చోటు చేసుకున్నటువంటి విషయం తెలుసుకొని ఇక్కడికి వారి కుటుంబీకులు రావడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు ఈ ఘటనా స్థలం ఉన్నటువంటి కలెక్టర్ గాని ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కుటుంబీకులు కూడా తమకు ఏదో రెక్కాడితే డొక్కాడనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కార్మికులు ఈ కూలీ నాలి చేసుకొని బతకాల్సిన పరిస్థితిలో ఈ క్వారీల్లో పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రోజు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయాన్నే కూలి పనులకు వచ్చినటువంటి ఎవరైతే ఉన్నాడో ఇతను సాయంత్రానికి తిరిగి వస్తారని కుటుంబీకులు గంపెడ ఆశతో ఉన్నారు. కానీ ఈరోజు కూలి పనులకు వచ్చినటువంటి ఆయన పైకి పోవడం జరిగింది. దీంతో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నట్టు మనం చేసుకోవచ్చు. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ క్వారీ పైన ఇటు రెవెన్యూ కానీ పోలీసు అధికారులు కూడా అనేక అనుమానాలు అపోహలు కూడా కలుగుతున్నాయి. ఈ క్వారీ ఏదైతే ఉంది ఇది గతంలో మూసివేశారు. దీనికి లైసెన్సులు కూడా లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి విచారణలో తేలుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే మొత్తం అసలు జరిగినటువంటి ఈ క్వారీకి లైసెన్సులు ఎవరండి, నిర్వాహకుడు ఎవరు, ఎప్పటి నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు, దీనికి ఉన్నటువంటి రూల్స్ కానీ పరిమితులు కానీ ఏమన్నా అధిగమించారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఇటు కలెక్టర్ కానీ రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. వారి కుటుంబ సభ్యులను అయితే ప్రస్తుతం మనం ఓదార్చే దిశలో ఏం చేయలేము. కానీ మైనింగ్ క్వారీ యజమాని ఏమైనా స్పందించినట్టు తెలుస్తుందా? వారి కుటుంబ సభ్యులకి ఏమైనా హామీ ఇస్తున్నట్టు తెలుస్తుందా నరసింహారావు? ప్రస్తుతం మైనింగ్ నిర్వాహకుడు కానీ దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో గంటా రాంబాబు అనే వ్యక్తి ప్రస్తుతం పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. అతను ఇక్కడికి రాలేదు. కానీ అసలు ఈ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉంది, ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు, అంతేకాకుండా కూడా అసలు ఊరికి దగ్గరలో గ్రామానికి దగ్గరలో ఇటుకి పర్మిషన్లు ఎవరిచ్చారని కూడా కలెక్టర్ ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ క్వారీ ఏవైతే ఉన్నాయో ఊర్లకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్వారీలు అనేవి కూడా తక్షణమే 3 రోజుల పాటు ముందు క్లోజ్ చేయాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా ఈ ఎవరైతే ఉన్నారో దీన్ని ఈ క్వారీలని తక్షణమే చేయాలని చెప్పేసి కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ముందు చెప్పారు. ఈ జరిగిన ప్రమాదం పైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం, తగిన న్యాయం చేస్తామని చెప్పేసి కూడా కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. అక్రమ మైనింగ్లు కానీ లేకపోతే అక్రమంగా క్వారీలు నిర్వహించడం కానీ ఈ అనుమతులు తీసుకున్నారా లేదా, ఎవరు లైసెన్స్ ఇచ్చారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు అధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది, విచారణ ప్రారంభించడం కూడా జరిగింది. మరి మృతులకు పరిహారం ఏమైనా ప్రకటించడం జరిగిందా నరసింహారావు?
మృతులకు పరిహారం ఇప్పటికే చంద్రన్న బీమా ఏదైతే ఉందో సంఘటిత కార్మికులకి 5 లక్షల బీమా ఏదుందో 5 లక్షలు ఇస్తామని చెప్పేసి వారికి అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ కోన శశిధర్ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా కూడా ఇక ఇప్పుడు రేపు ధన సంస్కరణలకి ప్రభుత్వం తరపు నుంచి 5,000 ఇస్తున్నామని చెప్పేసి జరిగినటువంటి ప్రమాదం పైన విశాఖపట్నంలో మహానాడులో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు గాని, గుంటూరు మంత్రులు పత్తిపాటి పుల్లారావు, ఆనంద్ బాబు, అంతేకాకుండా కూడా స్పీకర్ కోడెలా కూడా ఇప్పటికీ దీనిపైన కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది. తక్షణమే మృతదేహాలు వెలికి తీయాలి, గాయాలైన వారికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కలెక్టర్ ప్రకటించడం జరిగింది. మొత్తంగా మనం చూస్తే మాత్రం గుంటూరు జిల్లాలో ఈ రోజు జరిగినటువంటి ఘోర ప్రమాదంలో తీవ్రంగా జిల్లా యంత్రాంగం కూడా ఇక్కడే నిమగ్నమైపోయారు. పోలీస్ యంత్రాంగం కానీ, ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడ నిమగ్నమైపోయి ఆ మృతదేహాలను వెలికి తీసే పనిలో పడ్డారు. ఇప్పటికే 3 మృతదేహాలు వెలికి తీసి నర్సరావుపేట ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరో 2 మృతదేహాలు కూడా ఇప్పుడే లభించడం జరిగింది. ఇక ఒక మృతదేహం తీయాల్సి ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ మృతదేహం కోసం రిస్క్ చేస్తున్నాము, సహాయక చర్యలు చేస్తున్నాము. ఇప్పటికే ఫైర్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ రిస్క్ చేస్తున్నాము. రిస్క్ చేసిన తర్వాత అసలు ఎంతమంది ఈ రోజు ఇప్పటికే పోలీసులకి, ఎస్పీకి, కలెక్టర్ ఉన్న సమాచారం మేరకు 8 మంది కూలీలు ఈ రోజు పనిలోకి వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా నిన్న గుంటూరులో పడినటువంటి వర్షం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనే కోణంలో కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఈ క్వారీకి ఉన్నటువంటి అనుమతులు గాని, పరిమితులు గాని ఏమన్నా అధిగమించారనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తామని ఇప్పుడు కూడా కలెక్టర్ గాని, ఇప్పుడు ఎస్పీ గాని హామీ ఇవ్వడం జరిగింది. రైట్ నరసింహ, థ్యాంక్ యూ. అంటే అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు అతని పేరేంటి? ఎవరెవరు వచ్చారు? కేవీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.